హలో అండి. ఈ వీడియో అయితే 5 మినిట్స్ ఉండబోతుంది. ఏదైనా పని చేసుకుంటూ లేదంటే వింటూ థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కౌంటర్ టాప్ మేకింగ్ వీడియో చేద్దామని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ అస్సలు టైం కుదరట్లేదు. ఈరోజు అనుకున్నాను ఎలా అయినా చేయాలి, టైం తీసుకొని చేయాలి అని చెప్పి. ఇది స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే కొంచెమే కదా ఫాస్ట్గా అయిపోతుందిలే అనిపించింది. కానీ ఇది స్టార్ట్ చేస్తే కానీ తెలియలేదు, చాలా టైం తీసుకుంది. ఏముంది పేపర్ వేసేసడమే కదా అనుకున్నాను. కానీ ఇదంతా తీసి క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా ఈ షీట్ వేసేసరికి చాలా టైం పట్టింది. లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఏమో నేను కిచెన్ క్లీనింగ్ అని చెప్పి వీడియో పెట్టాను. అప్పుడు క్లీన్ చేసిందే, తర్వాత నేను ఇంకేం చేయలేదు. కానీ కొత్తగా స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవైతే వేసాను. నేను లాస్ట్ టైం వేసినప్పుడు స్టిక్కర్ పైన స్టిక్కర్ వేసేసేయడం వల్ల అది బాగా అతుక్కొని స్టిక్కర్ లాగడానికి పెద్ద సాహసమే చేశానేమో అనిపించింది. ఇంక ఇదంతా చేసేసాక వాటరింగ్ ఒకసారి చేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. ఫ్లోర్ మొత్తం బాగా అంటుకుంటుంది, దానికి ఉన్న గమ్ము మొత్తం దీనికి అతుక్కుపోయినట్టుంది. ఇలా హ్యాండ్ పెడుతుంటే అంటుకుంటుంది. అందుకనే కొంచెం లిక్విడ్ వేసేసి ఇంకా మొత్తం ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఆ స్టిక్కర్ మొత్తం లాగేటప్పుడు ఆ కొంచెం మాత్రం అతుక్కుపోయి రావట్లేదు, అసలు అది ఎంత లాగినా రావట్లేదు. సరేలే సెట్ అయిపోద్ది వేసేద్దామని చెప్పి ఇంకా అదైతే వేసేసాను. దానిపైన స్టిక్కర్ అయితే వేసేసాను. ప్రతిరోజు ఏదో క్లీన్ చేస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడి నుంచి వస్తుందో కానీ డస్ట్ మాత్రం బాగా వస్తుంది. మా హౌస్ కింద అవడం వల్ల లైటింగ్ కూడా పెద్దగా రావట్లేదు. డస్ట్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నా, డైలీ మాప్ పెడుతున్నాను, ఇంకా కనిపించిందంతా క్లీన్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ కొత్త స్టిక్కర్ అయితే తీసుకున్నాను. ఇది సేమ్ పైన కొంచెం మ్యాచింగ్ ఉండేటట్టు చూసుకున్నాను. అలా అయితేనే కొంచెం వైట్ అయితే కొంచెం లైటింగ్ ఎక్కువ వస్తే నాకు బాగుంటుంది, నాకు వైట్ బాగా నచ్చిందని చెప్పి ఇంకా వైట్ అయితే వేసేసాను. వేసేసాక ఇంకెక్కడొక్కడ పెట్టేసుకుంటున్నాను. స్టవ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఎక్కడొకటి సదరేసుకోవాలి, లేదంటే ఇంకా టైం అయిపోతే పిల్లలు వచ్చేస్తారు. నాకు ఇంకా అసలు టైం సరిపోదని చెప్పి ఇంకెక్కడొకటి సదురుకుంటున్నాను. ఈ స్టాండ్ అయితే కొత్తగా తీసుకున్నాను నేను, ఇదివరకు లేవు, కింద పెట్టుకునేదాన్ని. ప్లేస్ సరిపోవట్లేదు మాకు, చిన్నది కౌంటర్ టాప్ అనేది చాలా చిన్నగా వచ్చింది. దానివల్ల స్పేస్ సరిపోవట్లేదు అని చెప్పి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. 300-200 పడినట్టుంది, గుర్తులేదు. తీసుకుని చాలా డేస్ అవుతుంది. అలా పెట్టేశాను. ఇంక ఈరోజు పెడదాంలే అని చెప్పి దీనికైతే పెట్టాను. స్టాండ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. పైన ఆయిల్ బాటిల్స్ ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టాను. ఈ లైటింగ్ సెట్ ఒకటి పెట్టాను. ఇది కూడా నేను తీసుకున్నాను ఆన్లైన్లోనే, చాలా బాగుంది. ఇది కూడా ఇలా టచ్ చేస్తే చాలు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇది వస్తుంది. ఇంకా పైన అయితే ఇలా సింపుల్గా పెట్టుకున్నాను. ఇంకా అంటే తీసేటప్పుడు కొంచెం పడిపోకుండా ఉంటాయి కదని చెప్పి ఈ 4 మాత్రం పైన పెట్టుకున్నాను. ఇంకా కింద వచ్చి వెల్లుల్లిపాయలు దంచుతాం కదా, అదున్ను నెయ్యి డబ్బా ఒకటి పెట్టాను. అదైతే తొందరగా అవసరం వస్తుంది, తీసేటప్పుడు పైన పెడితే గ్లాసెస్ పడిపోతాయని చెప్పి ఇదైతే కింద పెట్టుకున్నాను. చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టాను. ఈ స్టాండ్ పెట్టుకున్నాక ప్లేస్ అయితే చాలా ఎక్కువ కలిసి వచ్చింది. ఇది మనమే ఫిట్ చేసుకోవాలి, సెట్ మాత్రం ఇస్తారు, ఇంకా ఫిట్ చేసుకోవాలి. నేనైతే ముందర ఫిట్ చేసుకుని ఉంచుకున్నాను. ఆన్లైన్లో స్టాండ్ కావాలని చెప్పి సెర్చ్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి. నాకు ఎందుకు మాకు సెట్ అవుద్ది కిచెన్కి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ప్లేస్ కూడా ఎక్కువగా వచ్చింది, నాకు చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది కూడా. ఇది పెట్టాక డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది మా కిచెన్కి, చాలా బాగుంది. స్టాండ్ పక్కనే ఇంకా స్పూన్స్ పెట్టుకున్న ఉంటాయి కదా, అదైతే పెట్టాను. ఇదైతే ఇక్కడ ప్లేస్ కరెక్ట్ సెట్ అయింది. ఇంకా పైన పెడుతుంటే తొందరగా తీస్తాం కదా, పక్కన ఆయిల్ బాటిల్స్ పెట్టాం కదా పడిపోతాయని చెప్పి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్పూన్స్ ఇక కట్ చేసిన కటర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవి ఒక బౌల్ వేసి ఇవైతే ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇంక ఇటువైపు వచ్చేసరికి ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టాను. ఇది ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను, అది ఎందుకో నిద్రపోయిందని చెప్పి మళ్ళీ వేరే తీసుకొచ్చి పెట్టాను. ఇంకా వాటర్ పోసుకున్న మగ్గు అయితే ఒకటి పెట్టాను. ఇంకా సింపుల్గా అయితే ఉంది. మా కిచెన్ చాలా చిన్నది, ఇంకా కౌంటర్ టాప్ అయితే చాలా చిన్నగా వచ్చింది. ఒక గ్యాస్ పెట్టి ఇంకొక స్టాండ్ పెట్టుకోవడానికి అంతే ప్లేసు, ఇంకా ఎక్కువ అయితే ఎక్స్ట్రా అయితే ఏం లేదు. చాలా చిన్న ప్లేస్ అయితే ఇచ్చారు కౌంటర్ టాప్ అనేది. ఇంకా నేను ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా ర్యాక్స్ ఉంటాయి కదా, అందులో అయితే నేను పెట్టుకుంటాను. అందుకని నేను కౌంటర్ టాప్ మీద అయితే ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. ఓన్లీ గ్యాస్ ఒకటి, స్టాండ్ ఒకటి, ఇంకా కిచెన్ సామాన్లు అంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏవి అర్జెంటుగా నాకు కావాలో అవి మాత్రం అందుబాటులో ఉంటాయని చెప్పి ఇలా స్టాండ్ పెట్టుకున్నాను. సింపుల్గా అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. కొత్త లుక్ వచ్చింది మా కిచెన్కి అయితే. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీకే వస్తుంది. ఎక్స్ట్రా ప్లేట్స్ ఉంటాయి కదా ఇంట్లోన, అవైతే నేను ఇలా గ్యాస్ స్టవ్ కింద అయితే పెడుతున్నాను. ఎప్పుడైనా పాలు పొంగినప్పుడు లేదంటే ఏదైనా పెట్టినప్పుడు పొంగిపోతాయి కదా, ఆ పొంగిపోయిందంతా ఈ ప్లేట్లో అయితే పడతాయి. ఇంకా తీసి నీట్గా వాష్ చేసుకోవచ్చు, లేదంటే కౌంటర్ టాప్ అంతా పాడైపోద్దని చెప్పి నేను రెగ్యులర్గా ఇలా పెట్టేసి ఉంచేస్తాను. ఈ వీడియో ఎండ్కైతే వచ్చేసాము. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.